నమస్తే, వెల్కమ్ టు విధాత మీడియా. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకు అందని ఫలితాలు మనం చూసాం. దాంట్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. గతంలో ఎప్పుడూ చూడని, ఎవరికీ కలగని పరాజయం ఎదురైందని చెప్పక తప్పదు. ఫలితాలు వచ్చిన తరువాత వెలువడుతున్న విశ్లేషణలు అన్నీ జగన్ వైపే వేలెత్తి చూపుతున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ ఫోటోతో 151 స్థానాలు సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో అదే ఫోటో కేవలం 11 స్థానాలకే పరిమితం చేసింది. దీనికి కారణాలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉన్నప్పటికీ కొన్నిటిని చెప్పుకోవాల్సిందే. విశ్లేషకుల ప్రకారం అసలు ఓటమి ముఖ్య కారణం జగనే. జగన్ వద్దకు వెళ్లే సాహసం నాయకులు ఎవరూ చేయరు. జగన్ మాత్రమే కాదు, చంద్రబాబు వద్ద కూడా నేతలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు వీలు లేదు. ప్రాంతీయ పార్టీల్లో ఇది సర్వసాధారణం. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దరిద్రంగా ఉన్న మొహంపై నవ్వు పులుముకుని ఆల్ ఈజ్ వెల్ అంటూ వెళ్ళిపోయారు జగన్. నిజంగా జగన్ను కలిసిన నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగానే నేతలు చెప్పలేదు. ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందో అన్న భయంతో చెప్పలేదంట. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటికి ఎన్ని చెప్పుకున్నా ఏం లాభం? మేనిఫెస్టోలో చెప్పిన పనులు, వాగ్దానాలు 95% అమలు చేసి పూర్తి చేసినా అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు చెప్తున్న కొన్ని ముఖ్యమైన కారణాలు చూస్తే, వాలంటీరింగ్ వ్యవస్థ నాయకులకు ప్రజలకు మధ్య సంబంధాన్ని దెబ్బతీసిందని ఓడిపోయిన తరువాత నాయకులు చెప్తున్న మాట. మద్యపానం నిషేధిస్తా అని లోకంలో లేని కొత్త రకం మద్యం బ్రాండ్లు తెచ్చి ప్రజల ప్రాణాలను హరించడం. సంక్షేమ పథకాలు చెప్పి అభివృద్ధి మరిచారు అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు లాగేసుకుంటాడు అన్న ప్రచారం. నియోజకవర్గ నాయకులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అసలు సమయం ఇవ్వడు అన్న ప్రచారం. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, 3 రాజధానుల కాంట్రవర్సీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి ఆయనకు సింపతి ఓటింగ్ని పెంచేలా చేయడం, పార్టీ అంతర్గతంగా స్థిరంగా లేకపోవడం, పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై కింది స్థాయి నాయకుల నుండి వచ్చిన వ్యతిరేకత పట్టించుకోకపోవడం, వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా ఏర్పడటం, సీట్ల సర్దుబాటు పక్కాగా చేయడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని పక్కదారి పట్టించడం, చెల్లెళ్ళు అయిన షర్మిల, సునీతలు చేసిన వ్యతిరేక ప్రచారం, పార్టీ నాయకులు వారిని అగౌరవపరుస్తున్నా పట్టించుకోకపోవడం, ప్రజలు మరియు కింద స్థాయి నాయకుల నుండి కాకుండా ప్రతిదానికి ఆయన నియమించుకున్న కొందరు వ్యక్తులు కన్సల్టెన్సీ పైననే ఆధారపడటం, ఎన్నికల వ్యూహాలు బెడిసికొట్టడం, మేనిఫెస్టోలో ప్రజరంజక హామీలు ఇవ్వకపోవడం, ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు మరియు నాయకుల బూతు పురాణం, అధికార దుర్వినియోగం, 22 మంది ఎంపీలు గెలిచినా ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి అడగకపోవడం, ఉపాధి సృష్టించకపోవడం, విపరీతమైన ఛార్జీల పెంపు, చివరిగా 2019 ఎన్నికల్లో ఉన్న కుటుంబం యొక్క సపోర్ట్ ఈ ఎన్నికల్లో అసలు లేకపోవడం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిన కొన్ని అంశాలు. మరొక ముఖ్య అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. తను సీఎం కాకపోయినా పర్వాలేదు, కానీ జగన్ మాత్రం సీఎం కావద్దు, ఈ రాష్ట్రం నాశనం కావద్దు అన్న ఉక్కు సంకల్పంతో 3 ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చాలా పగడ్బందీగా ప్రణాళికలు రచించాడు అని చెప్పుకోవచ్చు. తన పార్టీకి కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకొని ఎన్ని విమర్శల పాలు అయినా అవి పక్కా గెలుస్తాము అన్న నమ్మకంతో తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం, రాష్ట్రం మొత్తం 80.66% పోలింగ్ నమోదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకే పరిమితమైన 39.37%తో 1,32,86,134 ఓట్లు సంపాదించింది. దీన్ని బట్టి చూస్తే జగన్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన చాలా మంది ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు. అంటే చాలా మంది ఇంకా జగన్ పాలనపైనే నమ్మకంతో ఉన్నారని అర్థమవుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో తేలింది ఏమిటంటే, సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి కూడా చేస్తేనే ప్రజలు మనకు పట్టం కడతారని. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన పాలన అందించి ప్రతీకారాలకు పోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
కోరుకుందాం. మళ్ళీ ఇంకొక పొలిటికల్ అనాలిసిస్తో త్వరలోనే మీ ముందు ఉంటాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు విధాత మీడియా.